హాయ్ అండి. మీరు కూడా నాలాగా పీసీఓడి వల్ల కానీ థైరాయిడ్ వల్ల కానీ రెగ్యులర్ పీరియడ్స్ బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే. రీజన్స్ ఏమన్నా కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది లేడీస్ లో కామన్ గా ఉండే ప్రాబ్లం కదా. ఇంకా నా విషయానికి వస్తే కొంచెం వెయిట్ పెరిగినా కానీ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఇంకా వెంటనే హెల్తీ డైట్ తో అయితే పీరియడ్స్ ని రెగ్యులర్ చేసుకుంటాను. దీన్ని బట్టి మనందరికీ ఏమర్థమవుతుందంటే పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండడం కానీ ఇర్రెగ్యులర్ ఉండడం కానీ మన చేతుల్లోనే ఉంటుంది. పీరియడ్స్ని రెగ్యులర్గా ఉంచుకోవడం కోసం నేను ఏం డైట్ ఫాలో అవుతానో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేనైతే ఇప్పుడు డే 1 నుంచి డే 10 వరకు నేను ఏం డైట్ ఫాలో అయ్యానో చూపిస్తాను. మీరు కనుక ఇదే డైట్ని 1 మంత్ ఫాలో అయితే 5 to 6 kgs ఈజీగా తగ్గొచ్చు. డే 1లో నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం డైట్ ఫాలో అయినా చూసారు కదండి. డే 2లో నేను ఏం డైట్ ఫాలో అయినా చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీలో ఎవరైనా నేను డే 1లో ఏం డైట్ ఫాలో అయినా చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ అయితే డే 1లో నేను ఫాలో అయిన డైట్ని చూసేసి తర్వాత డే 2లో నేను ఏం డైట్ ఫాలో అయినా చూసేయండి. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి ఎంటీ స్టమక్తో గోరువెచ్చని నీళ్ళు తాగితే డైజెషన్కి చాలా మంచిది కదా. నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసి 2 గ్లాసుల వాటర్ని వేడి చేసి అవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత గ్లాసులో పోసుకుని సిప్ బై సిప్ తాగుతాను. 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి వెయిట్ లాస్ డ్రింక్ తాగుతాను. ఈ వెయిట్ లాస్ డ్రింక్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో గ్లాసున్నర వాటర్ పోసి చిన్న దాల్చిన చెక్క, ఒక చిన్న అల్లం ముక్క వేసి గ్లాసున్నర గ్లాస్ వాటర్ అయ్యే వరకు బాగా మరిగించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తాగడమే. వెయిట్ లాస్ డ్రింక్ తాగిన తర్వాత అరగంట సేపు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఖచ్చితంగా చేయాలి. వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ అన్ని మనందరికీ తెలిసినవే కదా. అరగంట సేపు వాకింగ్ చేసిన తర్వాత నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఊతప్పంలోకి పల్లి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఈ పల్లి చట్నీ ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఊతప్పంలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో మన కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి వేరుశనగ గుళ్ళు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసి తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసి అన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్ని ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి అందులో ఒక వెల్లుల్లి రెబ్బ, కొంచెం జీలకర్ర, సరిపడా సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇడ్లీ పిండితో ఊతప్పం వేస్తున్నానండి. దానికోసం క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఆనియన్స్, టొమాటోస్ ఇంకా కొత్తిమీరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను. నార్మల్గా మనం ఊతప్పంలో ఆనియన్, టమాటో, క్యారెట్ మాత్రమే వేస్తాం కదండి. అలా కాకుండా ఇలా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని వేయడం వల్ల ఒక్క ఊతప్పం తింటేనే స్టమక్ ఫిల్లింగ్ గా అనిపిస్తుంది. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ మిక్స్ చేసి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత దాని మీద ఇడ్లీ పిండితో మందంగా ఊతప్పం వేసుకోవాలి. ఊతప్పం వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఊతప్పం పైన చాలా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఊతప్పం పైన 1 టీ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి వెజిటేబుల్స్ సాఫ్ట్గా కుక్ అవ్వడం కోసం పైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలానే ఉంచాలి. ఊతప్పం ఒకవైపు మంచిగా కాలిన తర్వాత వెజిటేబుల్స్ ఉన్న సైడ్ కూడా కాల్చుకుని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక వెజిటేబుల్ ఊతప్పం, అందులోకి పల్లి కొబ్బరి చట్నీ, వాటితో పాటు 5 నానబెట్టిన బాదం పప్పులు, 3 ఖర్జూరం, 10 నుంచి 15 కిస్మిస్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈరోజు లంచ్లోకి రాగి చపాతీ, సొరకాయ కర్రీ ఇంకా బీరకాయ పొట్టు పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ అయితే సొరకాయ కర్రీ ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, దంచిన 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు, ఆనియన్స్కి సరిపడా సాల్ట్ వేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సొరకాయని పైన పీల్ తీసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి ఆ ముక్కల్ని అందులో వేయాలి. సొరకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసి తర్వాత సొరకాయ ముక్కలకి సరిపడా సాల్ట్ కూడా వేసి మూత పెట్టి సొరకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. సొరకాయ ముక్కలు 10 నిమిషాలకి ఇలా సాఫ్ట్గా మగ్గిపోతాయండి. ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో సరిపడా కారం వేసి ఒకసారి గరిటతో మొత్తం బాగా మిక్స్ చేయాలి. సొరకాయ ముక్కలు వేసిన తర్వాత స్టార్టింగ్లో సరిపడా సాల్ట్ వేసాం కదండి, ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసి ఇంకోసారి గరిటతో మొత్తం బాగా మిక్స్ చేసి కారం, ఉప్పు సొరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా మూత పెట్టి ఇంకో 10 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్తో గ్లాసుడు పచ్చిపాలు పోసి మొత్తం ఒకసారి గరిటతో మిక్స్ చేసి సొరకాయ కర్రీ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. సొరకాయ కర్రీని ఇలా పాలు పోసి వండడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్ గా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ. సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఈ సొరకాయ కర్రీతో పాటు నేనైతే ఈ రోజు బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చడి చేయడానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక 10 ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి
కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల పల్లీలు వేసి పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియాలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు వేసి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టి అందులో బీరకాయ తొక్కుని ఒక పెద్ద టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొంచెం చింతపండు కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి సాఫ్ట్గా మగ్గనివ్వాలి. బీరకాయ తొక్కు ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత అన్నింటినీ మిక్సీ గిన్నెలో తీసుకుని తర్వాత అందులో కొంచెం జీలకర్ర 4-5 వెల్లుల్లి రెబ్బలు సరిపడా కల్లుప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి వేసి అందులో పోపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి కూడా రెడీ. సొరకాయ కర్రీ బీరకాయ తొక్కు పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదండి. ఇంకా రాగి చపాతీ చేసే ముందు నేను మ్యాజికల్ డ్రింక్ తాగదామని చెప్పి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసి పౌడర్ అంతా వాటర్లో మిక్స్ అయ్యేలాగా మొత్తం బాగా మిక్స్ చేసి ఇంకా వాటర్ని అయితే తాగేశాను. ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ తాగిన తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి లంచ్ తినాలని చెప్పాను కదండి. నేనైతే అరగంట గ్యాప్లో ఇక్కడ రాగి చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. రాగిపిండితో చపాతీలు చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1.25 కప్పు వాటర్ పోసి సరిపడా సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి వాటర్ బాగా మసల కాగుతున్నప్పుడు అందులో 1 కప్పు రాగిపిండి వేసి మొత్తం బాగా మిక్స్ చేసి రాగిపిండి ఇలా ముద్దలా అయిన తర్వాత మూత పెట్టి ఒక పావుగంట సేపు వదిలేయాలి. పావుగంట తర్వాత మూత తీసి రాగిపిండిని సాఫ్ట్గా ముద్దలా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కంటిన్యూస్గా ఒక 5 నిమిషాలు కలుపుతూనే ఉంటే ఇలా సాఫ్ట్ ముద్దలా అవుతుంది. ఇప్పుడు ఈ రాగి ముద్దని గిన్నెలో పెట్టి మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు అలానే వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి ఇలా చిన్న చిన్న చపాతీ ఉండల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట మీద రాగిపిండిని కానీ గోధుమ పిండిని కానీ చల్లి రాగి చపాతీల్ని పల్చగా చేసుకోవాలి. గోధుమ పిండితో చేసే చపాతీలాగా రాగిపిండి చపాతీలు అంత ఈజీగా రావండి. వీటిని చేయడానికి కొంచెం రాగిపిండిని ఎక్కువగా జల్లుకుంటూ ఎక్కడ విరిగిపోకుండా ఇలా చపాతీలు చేసుకోవాలి. అన్ని చపాతీల్ని రెడీగా చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత రాగి చపాతీని ప్యాన్ పైన వేసి తర్వాత నెయ్యి వేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. నేనైతే చపాతీలు కాల్చేటప్పుడు ఓన్లీ నెయ్యి యూజ్ చేస్తున్నానండి. నెయ్యిలో ఉండే హెల్తీ ఫ్యాట్స్ వల్ల రోజుకి 1 నుంచి 1.5 టీ స్పూన్ నెయ్యి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇదే విధంగా మిగిలిన చపాతీల్ని కూడా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే నేను లంచ్కి ఏమేమి తింటున్నానో చూసేయండి. ఈ రోజు నా లంచ్ మెనూ వచ్చేసి 2 రాగి చపాతీలు, సొరకాయ కర్రీ, బీరకాయ తొక్కు పచ్చడి, ఇంకా కొన్ని క్యారెట్ ముక్కలు. రోజు రైస్ తినే వాళ్ళకి 2 చపాతీలు తింటే సరిపోదు కదండి. అందుకే చపాతీలతో పాటు కర్రీ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా వాటితో పాటు క్యారెట్ ముక్కలు కానీ కీరా ఉంటే కీరా దోస ముక్కలు కానీ తింటే ఎక్కువసేపు ఆకలిగా లేకుండా ఉంటుంది. డైట్ ఫాలో అయ్యేటప్పుడు తక్కువ ఫుడ్ తింటాం కాబట్టి ఎవ్రీ మీల్కి మధ్యలో 1 అవర్ గ్యాప్ ఇచ్చి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలి. ఆఫ్టర్నూన్ 1కి లంచ్ తినేసిన తర్వాత ఈవినింగ్ 4కి నేనైతే స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకుని తింటున్నానండి. స్వీట్ కార్న్ని బాయిల్ చేసేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తే స్వీట్ కార్న్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కనుక నైట్ డిన్నర్లోకి లైట్ ఫుడ్ తీసుకోవాలంటే అంటే సూప్స్ అలాంటివి తీసుకోవాలంటే ఈవినింగ్ స్వీట్ కార్న్ కానీ స్వీట్ పొటాటో కానీ పాప్కార్న్ కానీ ఇలాంటి ఫుడ్ తీసుకోవచ్చు. అలా కాకుండా డిన్నర్లోకి ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివి తీసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ కింద ఏదైనా ఒక ఫ్రూట్ తింటే సరిపోతుంది. నేనైతే ఈరోజు డిన్నర్లోకి క్యారెట్, బీట్రూట్, టమాటో సూప్ చేస్తున్నానండి. ఈ సూప్ ఎలా చేయాలంటే ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి చిన్న బిర్యానీ ఆకు, 10 మిరియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఒక టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయాలి. క్యారెట్, బీట్రూట్, టమాటో ముక్కలు వేసిన తర్వాత ఒకసారి గరిటతో తిప్పి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చి తర్వాత మూత తీసి అందులో కొంచెం సాల్ట్ వేసి ఒకసారి గరిటతో మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో 1.5 గ్లాస్ వాటర్ పోసి వెజిటేబుల్స్ అన్ని సాఫ్ట్గా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్కి వెజిటేబుల్స్ అన్ని సాఫ్ట్గా ఉడికిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న బిర్యానీ ఆకు తీసేసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కనుంచుకుని ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి అందులో కొంచెం బటర్ వేసి బటర్ కొంచెం కరిగిన తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న ప్యూరీని వేయాలి. బీట్రూట్, క్యారెట్, టమాటో ప్యూరీని గిన్నెలో వేసిన తర్వాత మనం సూప్ని ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో ఆ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ని పోసి తర్వాత అందులో ఉడికించుకున్న స్వీట్ కార్న్ని వేయాలి. ఈ సూప్లో ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేయడం వల్ల సూప్ తాగేటప్పుడు స్వీట్ కార్న్ తగులుకుంటూ సూప్ తాగడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సూప్కి సరిపడా సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసి మొత్తం గరిటతో ఒకసారి మిక్స్ చేసి సూప్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. మనం ఏ సూప్ చేసినా గానీ ఆ సూప్ని వేడిగా ఉన్నప్పుడు తాగితేనే ఆ సూప్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదండి, నేను డే 2లో మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏం డైట్ ఫాలో అయ్యాను. నేను పెట్టే డైట్ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే డే 1 నుంచి డే 10 వరకు నేను పెట్టే అన్ని డైట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.